రోజా బుచ్చే చౌదరి మధ్య మాటల యుద్ధం గురించి పూర్తి డీటెయిల్స్ ని రమేష్ మనకు అందించేందుకు అసెంబ్లీ ప్రాంగణం నుంచి సిద్ధంగా ఉన్నారు. రమేష్ చెప్పండి, మొత్తంగా అయితే ఇటు వైసీపీ అటు టీడీపీ ఇద్దరు సభ్యులు కూడా ఒకరిపై ఒకరు వాగ్యుద్ధం ఇంకా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నారు, ఎవరిది ముందు జరిగిన తప్పుగా వారు భావిస్తూ ఉన్నారు? ప్రస్తుతం స్పీకర్ కి ఏదైనా ఫిర్యాదు చేశారా? దీనిపై స్పీకర్ ఏమైనా స్పందించడం జరిగిందా? మరి సభ వాయిదాకి ముందు సభ వాయిదా వేసిన తర్వాత కూడా ఈ ఉద్రిక్తత అనేది కొనసాగింది. సభ్యులు పరస్పరం దూషణలకు పాల్పడ్డారు. ప్రస్తుతం మనతో రోజా ఉన్నారు. ఈ తీవ్రతకు కారణం ఏమిటి, ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా దూషణలు చేసుకున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మొత్తం అసలు సభలో ఏం జరిగింది అనేది మనం ఎమ్మెల్యేతో మాట్లాడదాం. మేడం, మీరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. అచ్చెన్నాయుడిని ఉదయం నుంచి కూడా మీరు టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తూ వస్తున్నారు అని చెప్పేసి అధికార పక్షం సభ్యులు అంటున్నారు. సభలో ఏం జరిగింది, వివాదానికి కారణం ఏంటి? మరి అచ్చెన్నాయుడు గారు నేను పొద్దున అంటే 2 గంటల వరకు వీళ్ళు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? సో ఇప్పుడు తప్పించుకోవడం కోసం మహిళల్ని ఈరోజు అవమానించి మరి ప్రజలందరూ అసహించుకుంటారన్న భయంతో ఈరోజు కథ మార్చి చంద్రబాబు నాయుడు గారు రాసిన స్క్రిప్ట్ వీళ్ళు ఇక్కడ చదువుతున్నారు తప్ప సబ్జెక్ట్ రాదంటే ఆయన రిజైన్ చేసి ఆ శాఖ కూడా మీకు ఇమ్మనండి చెప్పం. దాన్ని తప్పండి. ఇప్పుడు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు కనీసం ఆ యొక్క ఏదైతే శాఖలు ఉన్నాయో దాని మీద పట్టు ఉండాలి. వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల మీద నిజాయితీ నిబద్ధత ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా మాట్లాడతారు కదా. ఆయన అబద్ధం చెప్పలేడు అనుకొని ఈరోజు ఆయనకు మైక్ ఇవ్వకుండా ఆయనకు మినిస్ట్రీ ఇచ్చి ఆయన తరఫున కూడా వేరే వాళ్ళు మాట్లాడుతుంటే ఎలా మేము ఊరుకుంటాం? రెండవది, ఈరోజు బుచ్చయ్య గారు మాట్లాడేదానికి ముందు చాలా మంది మాట్లాడారు. బుచ్చయ్య గారు మాట్లాడే సమయానికి అసలు నాకు సంబంధం లేని మ్యాటర్, నేను సైలెంట్ గా కూర్చొని ఉంటే నా పేరు మెన్షన్ చేసి కళాకారుల గురించి చాలా చీప్ గా మాట్లాడుతున్నారు. నేను అంటున్నాను, నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఒక కళాకారుడు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ లేకపోతే నీకు రాజకీయంగా అడ్రస్ లేదు. ఆ పార్టీలో ఉంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పక్కన చేరి మరి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన ఆ విషయాన్ని మర్చిపోయి కేవలం పదవులే ధ్యేయంగా ఆయన కాళ్ళను పట్టుకొని ఈరోజు ఆయన మెప్పుతో మంత్రి అవ్వాలని ఈరోజు నువ్వు నన్ను మాట్లాడటం తప్ప నీకు నాకేం గొడవ ఉంది, నీకు నాకేం సంబంధం ఉంది? పోనీ నువ్వు మాట్లాడే ముందు నేనేమైనా అసెంబ్లీలో మాట్లాడలేదు కదా. సో వాంటెడ్ గా రెచ్చగొట్టడం. ఎందుకంటే ఎవరైతే సబ్జెక్టు మాట్లాడతారో వాళ్ళు ఎవరు మాట్లాడినా ప్రభుత్వం ఇరుకున పడుతుంది. ఈ రోజు ప్రజల్ని వాళ్ళు మోసం చేసిన పద్ధతి ప్రజలకి తెలుస్తుందన్న భయంతో ఎవరు లేసినా కూడా వాళ్ళు ఈ విధంగానే మాట్లాడుతూ ఈ 4 రోజుల మీటింగ్ లో కూడా మీరు అసెంబ్లీలో చూశారు. సభా సాంప్రదాయాలు అనేటివి లేకుండా మీరే దూసుకొని శాసనసభ్యుని వద్దకు వెళ్లారు అని చెప్పేసి బుచ్చయ్య చౌదరి చెప్తా ఉన్నారు. ఆ తోపులాటకు మీరే కారణం, మీరే ఆయన మీదకు దూసుకొచ్చారనేది ఆయన ఎలిగేషన్. అవసరమైతే కెమెరాల్లో ఫీడ్ కూడా చూసుకోవచ్చు. ఎవరి మీదకి వచ్చారని వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు ఆయన భార్యనో ఆయన కూతురునో మాట్లాడితే ఆయన మాత్రం ఊరికే ఉంటాడా? ఎవరు కూడా ఊరికే ఉండరు. అండ్ రెండవది ఈ రోజు అసెంబ్లీలో మీకు రికార్డులు అయి ఉంటే రికార్డులు రివైండ్ చేసి చూసుకుంటే మీకే అర్థమవుతుంది. ఒక మహిళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ సంబంధం లేకుండా నా గురించి మాట్లాడనేది అస్సలు కరెక్ట్ కాదు. సో దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బుచ్చయ్య చౌదరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఒకటి సభలో ఇష్యూకి సంబంధించినటువంటి చర్చ వేరు, తర్వాత వ్యక్తిగతంగా నాకు సంబంధం లేని విషయం సృజనా రంగారావు గారు మాట్లాడారు, ఆయన తర్వాత విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడారు, ఆ తర్వాత బుచ్చయ్య గారు మాట్లాడారు. మధ్యలో నా పేరు ఎందుకు రావాలి? ఏం సంబంధం ఉందని నా పేరు వచ్చింది? ఈ రోజు వాళ్ళు చేతగానితనం కాబట్టి దొరికిపోయారు కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి నేనేదో అన్నానో, రన్నింగ్ కామెంటరీ ఇచ్చానో, లేదా పొద్దున అచ్చెన్నాయుడిని అన్నానో మాట్లాడుతున్నారు. పొద్దున అచ్చెన్నాయుడిని నేను అనుంటే ఇంతవరకు నిద్రపోతున్నారా? ఎందుకు అప్పుడే ఖండించలేదు? ఈ రోజు నన్ను అన్నారు కాబట్టి నేను ఫస్ట్ స్పీకర్ దగ్గరికి వెళ్ళాను. స్పీకర్ దగ్గరికి వెళ్ళి సభలో మీ ముందర నా పేరు మెన్షన్ చేసి నా గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం నాకు ఇవ్వండి. నాకు అన్యాయం చేస్తే ఒప్పుకోనని చెప్పాను. ఎందుకు కూడా ఆయన పార్టీకి వాయిదా వేసుకొని ఆయన వెళ్ళిపోతే ఎవరిని న్యాయం అడగమంటారు? ఎందుకు బుచ్చయ్య చౌదరి మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? అది చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఆయన చెవిలో చెప్పిన విషయాలు ఎత్తుకొచ్చి మైక్ లో చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారికి కడుపు మంట. ఆ పార్టీలో నేను ఉన్నప్పుడు పని చేయించుకొని ఏ విధంగా రోజుకు ఒక కాన్స్టిట్యున్సీ ఇచ్చి నన్ను ఓడించి ఇంటికి పంపించేవాళ్ళని ఆ సామాజిక వర్గం అంతా ప్రయత్నించారు. ఈ రోజు ఎంత బలమైన నాయకుల్ని పెట్టినా వాళ్ళని తలదని నేను అసెంబ్లీలోకి వచ్చాను. నేను అసెంబ్లీలోకి రావడం అనేది జీర్ణించుకోలేక
నా వాయిస్ ని తగ్గించాలని నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారు. మేము జరిగే ప్రతి మున్సిపల్ మీటింగ్ లో, ప్రతి జడ్పీ మీటింగ్ లో, ప్రతి మండలం మీటింగ్ లో నా మీద తెలుగుదేశం కార్యకర్తలతో గొడవ చేయించడం, నన్ను రెచ్చగొట్టడం, నన్ను పర్సనల్ గా తిట్టించడం చేస్తున్నారు. కానీ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటి? తప్పు చేస్తుంది ఆయన. దొంగ అని చెప్పి జగన్ గారిని చూపిస్తున్నారు. ఎవరు దొంగ అండి? మేనిఫెస్టోలో పెట్టింది ఏంటి? పూర్తి రైతు రుణమాఫీ. ఈరోజు క్రాప్ లోన్ అంటావు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటావు, కుంటి సాకులు చెప్తావు. ఈరోజు డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ అన్నావు, ఈరోజు 10,000 ఇస్తామంటావు. మరి నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మేనిఫెస్టోలో అదే పెట్టొచ్చు కదా. నువ్వు మోసం చేస్తూ నన్ను భగవంతుడు అంటున్నారు, ప్రజలు అంటున్నారు. ఏ ప్రజలు అంటున్నారు? ఈ రోజు రోడ్ల మీదకి వస్తే రైతు సదస్సులో రైతులు లేరు, ఈయన పార్టీ కార్యకర్తలు. పెన్షన్లు ఇచ్చే చోటికి జన్మభూమి పోతే ఈయన కార్యకర్తలు. ముసలి వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులు కాదని పీకి పడేశారు. ఈ రోజు యానిమేటర్లు గొడ్డు చాకరీ చేస్తుంటే వాళ్ళకి న్యాయం చేయమని వస్తుంటే వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అంగన్వాడీ వర్కర్ని కొట్టిస్తారు, గుర్రాలతో తొక్కిస్తారు. రైతులు కరెంటు బిల్లులు కట్టలేదని ఆ రోజు వాళ్ళని కాల్చి చంపారు. ఎక్కడండి మీకు మానవత్వం ఉంది? రోబోలాగా ఉన్నారు తప్ప మీకు మనసు, మానవత్వం అనేది లేదు. ఈ రోజు అసలు నాలికి ఎముక ఉండదు, ఎట్టైనా మాట్లాడొచ్చు అన్న విధంగా నీతి నిజాయితీ, వాళ్ళ ఇంటి ముందర నిజాయితీ, వాళ్ళ ఇంటి వెనక నీతి ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఎంత నీతి నిజాయితీ ఉందో ఈయన వెన్నుపోటు పొడిచినప్పుడు ఎన్టీ రామారావు గారిని మాట్లాడిన మాటలు అన్ని ఛానల్లో ఒకసారి టెలికాస్ట్ చేస్తే ఈయన ఒక క్యారెక్టర్ ఏంటో కూడా బయటపడుతుంది. ఆ రోజు మామను మోసం చేశాడు, ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తున్నాడు. బుచ్చయ్య చౌదరి గారు చేసే వ్యాఖ్యలు చూస్తుంటే మీరే ముందుగా ఆయన దూషించారు. ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు, కేవలం మీ నటన గురించి మాత్రమే ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు పదే పదే మీరు అడ్డు తగిలారని ఆయన చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో అన్ని రికార్డెడే కదా, రికార్డు వేసుకోండి. వాళ్ళు చెప్పారు అని ఎందుకు? నేను చెప్పానా వాళ్ళు చెప్పారు కదా, రికార్డు వేయండి. ఎవరేం మాట్లాడారో ఈ 4 రోజుల్లో చూడండి. కనీసం ఒక్కడికి కూడా సబ్జెక్ట్ లేదు. ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడితే రాజశేఖర్ రెడ్డిది, రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే రాజశేఖర్ రెడ్డి దొంగ, జగన్ దొంగ. ఈ డ్వాక్రా రుణాల గురించి మాట్లాడితే ఇంకొకరు దొంగ. ఇదే తప్ప ఒక్కదానికైనా మీరు సమాధానం ఇచ్చారా? అంటే ప్రజలు ఎట్లా నేరుగా మీ దగ్గరికి రాకుండా పోలీస్ వ్యవస్థ అడ్డుపడుతుంది, మీటింగ్ లో వాళ్ళని తరిమి కొట్టేస్తారు. ఇంకా ఎవరండి వాళ్ళని అడుగుతారు వాళ్ళ సమస్యల గురించి? వాళ్ళ ప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా మేమే కదా అడగాలి. ప్రతిపక్ష నాయకుడిని నువ్వు అని 100 సార్లు మాట్లాడాడు నిన్న అచ్చెన్నాయుడు. ఒక మంత్రిగా కనీస సంస్కారం లేని వాళ్ళు ఈ రోజు తప్పించుకోలేకుండా ఇప్పుడు అప్పుడు అనింది, ఆ ముందు అనింది, కామెంటరీ చేశారు. రన్నింగ్ కామెంటరీలు అనేది ఎవరు చేస్తారు అనేది మొత్తం నా లాస్ట్ 40 రోజుల్లో మీరు సెషన్స్ చూస్తే తెలుస్తుంది. ఈ వివాదానికి కూడా రన్నింగ్ అండ్ అసెంబ్లీలో కూడా మీరు ఏ విధంగా అసెంబ్లీని పక్కదావ పట్టించి ఏ విధంగా వాళ్ళు మాట్లాడతారనేది గత 10 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీని చూడండి. అంతేగాని ఎక్కడా కూడా జగన్ గారో, జగన్ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో సబ్జెక్ట్ లో ఏదైనా వాళ్ళు అబద్ధం చెప్తా ఉంటే రన్నింగ్ కామెంటరీ తప్ప పర్సనల్ రన్నింగ్ కామెంటరీ చేయాల్సిన అవసరం ఎవరికి కూడా లేదు. ఇక్కడ బుచ్చయ్య చౌదరి రన్నింగ్ కామెంటరీ చేసి దమ్ము లేనోడికి కామెంట్ ఆయన మాట్లాడు ఇంటరప్ట్ చేసిన మనిషిని నేను కాదు. అలాంటప్పుడు నా పేరు ఎత్తాల్సిన అవసరం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు నేను లేచి నించొని రైట్ రాయల్ గా అడిగాను, మీరు ఇదే మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు అని అడిగాను. నేను డ్వాక్రా వాళ్ళకి 10,000 ఇస్తాను అన్నప్పుడు అన్నాను. దానికి ఆయన ఏమి నన్ను అనలేక తర్వాత బుచ్చయ్య చౌదరిని పిలిచి మాట్లాడాక మీరు రివైండ్ చేసి చూసుకోండి, చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాతే బుచ్చయ్య చౌదరి గారు మైక్ లో మాట్లాడారు. సో నాయకుడు ఎంత దిగజారిపోయి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో మీరు అర్థం చేసుకోండి. రోజాని వాంటెడ్ గా కార్నర్ చేయాలనే ప్రయత్నం ఖచ్చితంగా ఈ రోజు నన్ను సబ్జెక్ట్ పరంగా ఎదుర్కోమనండి, వాళ్ళ పక్కన న్యాయం ఉంటే మాట్లాడమనండి. ఈ రోజు రైతుల పక్కన బ్యాంకుల్లో నేను చూపిస్తాను. 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు వేశారు 50,000 లోపల రుణమాఫీ అని. 5 రూపాయలు 4 గీక్కుంటారండి. 3 రూపాయలు 90 పైసలు వేశాడు. ఇప్పుడు గొప్పగా నేను రైతు రుణమాఫీ అంతా చేశాను, రైతులు నన్ను దేవుడు అంటున్నారని చెప్పుకుంటున్నాడు. మీ దగ్గర ఇష్యూస్ లేకనే ఈ పర్సనల్ ఇష్యూని తీసుకొస్తున్నారు అనేది అధికార పక్షం చెప్తా ఉంది. మీ దగ్గర ప్రస్తావించడానికి అంశాలు లేవని వాళ్ళు చెప్తారు, మీరేమంటారు? చూస్తుంటే నాకు కామెడీగా ఉంది. వాళ్ళ అధికార పక్షం వ్యాఖ్య మాట్లాడుతున్నాం, హుదూద్ గురించి మాట్లాడినా, రైతు రుణమాఫీ గురించి మాట్లాడినా, కాంట్రాక్ట్ వర్కర్స్ గురించి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ప్రతిరోజు నిన్న యానిమేటర్ల గురించి కానీ సబ్జెక్ట్ మాట్లాడుతుంది మేము, పర్సనల్ గా తిడుతుంది వాళ్ళు. సో మీరు ఈ ప్రశ్న మమ్మల్ని కాదు వాళ్ళని అడగాలి. సబ్జెక్ట్ వాళ్ళ దగ్గర లేదు,
అన్ని రకాలుగా అందరినీ మోసం చేసింది వాళ్ళు కాదు. నిన్న మృణాలి ఒక మహిళా మినిస్టర్ గా ఉండి ఆమె ఎంత బ్లంట్ గా చెప్తుంది, మాకు వాళ్ళకి సంబంధం లేదు యానిమేటర్స్ కి, మేము వాళ్ళకి జీతాలు ఇయ్యము అని చెప్తుంది. ఇదే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడండి? సెర్ఫ్ సంస్థను ప్రభుత్వ రంగంగా గుర్తించాలి, వాళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, మేము గుర్తిస్తాము అని చెప్పిన మనిషి ఈ రోజు కనీసం వాళ్ళ గురించి పట్టించుకోకుండా వాళ్ళు గ్రూపులు ఎన్నుకున్న వాళ్ళైతే గ్రూపుల పని చూస్తారు, గ్రూపులకి లోన్లు ఇప్పించి డాక్యుమెంటేషన్ చేస్తారు. ఎందుకు నీకు పెన్షన్ల కోసము ఎలిజిబిలిటీ నాన్ ఎలిజిబిలిటీ అని ఎందుకు తిరగాలి? బాత్రూమ్లు ఎవరికున్నా ఎవరికి కట్టాలని ఎందుకు వాళ్ళు తిరగాలి? ఇళ్ళు ఎవరికున్నా ఎవరికి లేవని ఎందుకు తిరగాలి? జన్ధన్ యోజనలో ఎవరికి అకౌంట్లు ఉన్నాయి ఎవరికి ఓపెన్ చేయించాలని వాళ్ళ పని. ప్రభుత్వ పనులు సిగ్గు లేకుండా మీరు చేయించుకొని ప్రభుత్వానికి వాళ్ళకి సంబంధం లేదని 2000 రూపాయలు ఇవ్వడానికి కక్కుర్తిపడి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజు 75% మహిళలు ఉన్నారు యానిమేటర్స్ లో. కనీసం మానవత్వం లేకుండా చంద్రబాబు నాయుడు ఏమి చెప్తే దానికి గంగిరెద్దుల్లాగా తల ఊపటమే తప్ప మినిస్టర్లు. సబ్జెక్ట్ వాళ్ళకుందా అలా మాకుందా? వాళ్ళకి సబ్జెక్టు లేక దూషిస్తున్నారు. కాదు మీరు చేయటం అసెంబ్లీలో మీ వ్యవహారం సినిమాల్లో విలన్ వేషాలు వేసినట్టు కాదు, మీరు అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీవ్రమైన కామెంట్ చేశారు. గత అసెంబ్లీలో చూస్తే గవర్నర్ చేరే ఎత్తుకుపోయిన మహానుభావులు తెలుగుదేశం వాళ్ళకి అసలు అసెంబ్లీ సాంప్రదాయాల గురించి మాట్లాడే అర్హత కూడా లేదని ఈ సందర్భంగా చెప్తున్నాను. రుణమాఫీ విషయంలో చర్చకు మేము సిద్ధంగానే ఉన్నాం. ఏ ఒక్క అవకతవక కూడా లేకుండా పూర్తిగా సమీక్షించిన తర్వాత రుణమాఫీ చేశామని వాళ్ళు చెప్తున్నారు. లెక్కలు చూపిస్తున్నారు. అది జగన్ గారి ఇంట్లో లెక్కలో ఆయన బ్యాంకు లెక్కలో కాదు. ఏదైతే వీళ్ళు ట్రాన్స్పరెన్సీ అంటున్నారో ఆ బ్యాంకుల్లో నుంచి ఇచ్చిన కాగితాలు ఇచ్చారో అవి ఒకసారి చెక్ చేసుకోమనండి. ₹3.90, ₹5.60, ₹120 ఏ లెక్క మీద వేశారు? ఏ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లెక్కలో వచ్చిందో మీరు చెప్పండి నాకు. 50,000 పైన కూడా ఈసారి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద 50,000 పైన దేవుడు ఎరుగు. 50,000 లోపల ఎవడు లోన్ ₹3 తీసుకుంటాడా? ₹5 లోన్ ఎవడన్నా తీసుకుంటాడా? దాని గురించి మాట్లాడండి. వాళ్ళు చెప్పిందే మీరు చెప్తా ఉంటారు, మీరు చెప్పిందే ప్రజల్ని నమ్మిస్తున్నారు. ఈ రోజు అందరూ కూడా కష్టపడుతున్నారు. ఈ రోజు కరువు వచ్చి వాళ్ళు లోన్లు కట్టుకోకపోవటం వల్ల ఇన్సూరెన్స్ లేదు. ఈ రోజు కొత్త రుణాలు రాక ఖరీఫ్ రబీ ఏ విధంగా నష్టపోయారో రైతులు చూశారు. ఈ పక్క హుదూద్ దీంట్లో ఎలా కొట్టకపోయారో చూశారు. సో అన్ని రకాలుగా వాళ్ళు నష్టపోయారు. నిన్న హుదూద్ లో కూడా ఏదో అరచేతితో సూర్యుని ఆపినట్టు నేను మొత్తం తుఫాన్ ఆపేశానని చెప్తున్నాడు. హుండీలు పట్టుకొని ఏ విధంగా డబ్బులు అడుక్కున్నారు, ఎప్పుడు లేనటువంటి విధంగా చిన్న పిల్లల నుంచి కళాకారుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు పెద్ద మనసుతో అందరూ డబ్బులు ఇచ్చారు, మొత్తం దోచుకున్నారు. కనీసం బియ్యము బంగాళాదుంపలు కూడా తెలుగుదేశం పార్టీ ఇళ్లలో విజిలెన్స్ దాడుల్లో దొరికాయంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి. ఊరికే గొప్పలు చెప్పుకోవడం కాదు. ఆమె చెప్తుంది, ఇక్కడ మాట్లాడింది ఇప్పుడు కొత్తగా వచ్చిన లతానా ఎవరో, ఆమె చెప్తుంది నా కారే తలకిందులో అయిపోవాల్సిందంట. చంద్రబాబు నాయుడు వచ్చి తిప్పి పెట్టేసిపోయినట్టున్నాడు ఈమె కార్ని. అసలు ఎంత స్టూపిడ్ గా సిల్లీగా మాట్లాడుతున్నారంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. అక్కడ హుదూదులో ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది చనిపోయారు, ఎంత ప్రకృతి వైపరీత్యం వల్ల ఎంత నష్టం జరిగిందనేది పక్కన పెట్టి వీళ్ళు దోచుకునేసి పబ్లిసిటీకి రంపం ఎత్తుకొస్తున్నాడంటే ఈయన ఎన్ని చెట్లు కోస్తాడండి ముఖ్యమంత్రి? ఎన్ని వైర్లు కట్టాడండి? పక్కన ఒరిస్సాలో మీరు చూస్తే ఒక చెట్టు పడిపోకుండా చెట్టు కొమ్మలు నరికి ముందే సేఫ్టీ తీసుకున్నారు. కరెంట్ లైన్లన్నీ డౌన్ చేశారు. తుఫాన్ వస్తుందని ముందుగానే వాళ్ళకి పాల ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు కావాల్సిన సరంజామా ఇచ్చారు. నువ్వేమిచ్చారండి? పెద్ద టెక్నాలజీ అంటారు. ఆమె అంటుంది మా నాయకుడు చాలా త్యాగశీలి, బస్సులో పడుకున్నాడు. అదేమైనా ఆర్టీసీ బస్సా? 5 స్టార్ లో ఉండే అన్ని సకల సౌకర్యాలు పెట్టుకున్నారు. బస్సులో అయితే బస్సు కింద పడుకుంటాడు ఎవడన్నా? మరి భజన చేసుకోవడానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది. ఈరోజు జనాలు చంద్రబాబు నాయుడు నమ్మారు అంటే ఆయన గొప్పతనం కాదు. 10 ఏళ్లలో ప్రతిపక్షంలో ఆయన మారుంటారనో, లేదా రైతు రుణమాఫీ అంటే పాపం రైతులందరూ కూడా నష్టాల్లో ఉన్నారు కాబట్టి ఏదో ఆశపడి ఓట్లేస్తారే తప్ప ఈ రోజు ఆయన ఓట్లేసేదే క్రైటీరియా. నన్ను ప్రజలు ఎన్నుకున్నారు, మిమ్మల్ని కాదన్నారు అంటారు. ఈ రోజు వాళ్ళకి 100 సీట్లు 102 వస్తే మాకు 67 వచ్చింది. ఎక్కడా కూడా మాకు బలం తగ్గలేదు. మీకు 30 ఏళ్ల చరిత్ర ఉంటుంది, మాకు 3 ఏళ్ల చరిత్ర. చిన్న పార్టీ, కొత్త పార్టీ మాది, అయినా మీకు ఈక్వల్ గా ఇచ్చాం. మాతో ఎంతసేపు పోటీ పెట్టుకొని మిమ్మల్ని కాదన్నారు అంటే గత 10 ఏళ్లు మిమ్మల్ని ప్రతిపక్షంలో పెట్టినప్పుడు అసలు ఎన్నికల్లో నుంచి అర్హత కూడా మీకు లేదు. ఎలా వచ్చారు ఎన్నికల్లోకి? కాబట్టి ఒక్కసారి ప్రజలు మనల్ని ఓడించినంత మాత్రాన మనం వద్దు అని ప్రజలు డిసైడ్ చేసుకున్నట్టు కాదు. రైతులు హ్యాపీగా ఉన్నారు. 86 మంది ఆత్మహత్య చేసుకున్నారని చేస్తున్న ప్రచారం నిజం కాదు. కేవలం 6 మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారని చెప్తా ఉన్నారు. దానికి చర్చకు సిద్ధమా అని కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా సిద్ధం అని చెప్తున్నాం కదా.
ఈ రోజు రైతుల్ని అన్ని రకాలుగా సర్వనాశనం చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఈ రోజు రైతుల ఆత్మహత్యల్ని కూడా ఎక్కడ చూపిస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో, మరి ప్రభుత్వం తరఫున ఎక్కడ వీళ్ళకి చెడ్డ పేరు వస్తుందో అని కనీసం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి ఎక్స్గ్రేషియా కూడా రాకుండా అక్కడ కూడా రైతుల్ని సర్వనాశనం చేస్తున్నారు. అండ్ కరువు ప్రాంతాల్లో కూడా రైతులకి అన్యాయం చేస్తున్నారు. ఈ రోజు అంటారు మేము చేసాం. మీరు వస్తే ఏమొచ్చింది? 3 నెలల కరువు, ఒక నెల వచ్చి తుఫాన్ వచ్చింది. అంతకన్నా గొప్పగా ఏం జరగలేదు. ఈ దీంట్లో ఏదైనా మిగిలిందంటే ఆ తుఫాను వల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు లాభపడ్డారు, దోచుకున్నారు తప్ప ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉన్నారు. ఎక్కడికి వచ్చినా దాన్ని మేము ప్రూవ్ చేయగలం. రైతు ఆత్మహత్యల విషయంతో పాటు హుదూద్ తుఫాను విషయంలో ప్రభుత్వం చేసినటువంటి చర్యలకు కూడా తాము సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ఈ అంశం ఉందో వాటిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని రోజా చెప్తా ఉన్నారు. ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 86 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అనే విషయంలో కూడా చర్చకు తాము సిద్ధమని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.